నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే మెగా భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం. 500 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్కై రూట్ ఒప్పందం. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూనిలివర్. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు. అంటే తెలంగాణ ప్రభుత్వానికి దావోస్లో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్లో నిన్న జరిపిన చర్చల్లో కొన్ని ఒప్పందాలు కుదిరినాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు కానీ వీటన్నిటికీ అభివృద్ధి జరిగేటందుకు కొన్ని ఒప్పందాలు జరిగినాయి. దావోస్లో 15,000 కోట్లతో మెగా కృష్ణారెడ్డి దగ్గర ఒప్పందం జరిగిందంటున్నారు. రూపాయలు 15,000 కోట్లతో ఆధునిక పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఇన్ని ఫ్యాక్టరీలకు మెగా కృష్ణారెడ్డి దగ్గర దావోస్లో 15,000 కోట్ల పెట్టుబడులు అంటే తెలంగాణ ప్రభుత్వంలో పెడతా అని కృష్ణారెడ్డి అంగీకారం తెలిపినట్లు, మెగా కృష్ణారెడ్డి అంగీకారం తెలిపినట్లు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆ పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పన, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు ఈ వార్త సారాంశం అవుతుంది. అంటే ఇది ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇదే పేపర్లో కింద కాళేశ్వరం అవినీతి గురించి వార్త వచ్చింది. అంటే ప్రతిరోజు జరుగుతున్న వ్యవహారం, దానిలో విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగా మెగా కృష్ణారెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో 90% పనులు వారే చేశారు. వారే చేసినప్పుడు అది మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో, చాలా వేదికల్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి దొంగలు దోచుకున్నారు, మీరు మాట్లాడండి సార్. మరి ఇప్పుడు ఆ విచారణ ఆటకెక్కినట్ల, అసలు అది ఏం జరుగుతున్నట్లు ప్రజల ప్రశ్న సార్ ఇది. ఇప్పుడు మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డి తోటి మీరు 15,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మంచివాడు అయినట్లా సార్? ఇది తెలంగాణ ప్రజల ప్రశ్న అండి. ఇప్పుడు వాళ్ళ మనసులో దోస్తుంది. అంటే నేను పేపర్లలో, వార్తలలో, మీడియాల్లో ఎక్కడ చూసినా కూడా ఏమవుతుందంటే, కాళేశ్వరం అవినీతి గురించి ఇప్పుడు ఇంట్రాగేషన్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు అధికారులు కూడా దాని గురించి జరుగుతుందనే వార్తలు అందరు చూస్తున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి, కీలకమైన వ్యక్తి, మొత్తం 90% పనులు ఆయనే చేశాడు. మీరే కదా సార్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో ఎన్నోసార్లు ఈ ఇద్దరిని, అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, ఈ మెగా కృష్ణారెడ్డిని, ఈ మెగా ఇంజనీరింగ్ సంబంధించిన అధినేతను మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అక్కడ దోచుకున్నారు అనేది చాలా సందర్భాలు అన్నారు. మరి ఇప్పుడు ప్రజల ప్రశ్న, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రశ్న కూడా అదే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఏమి సంబంధం, అంటే అతను అవినీతి పరుడు కాదన్నట్లా లెక్క సార్? ఇప్పుడు ఈ ఒప్పందం కుదుర్చుకుంటుంటారు కదా, అతను మంచివాడైతేనే కదా మళ్ళీ ఇచ్చేసేది, చెడ్డవాడైతే మీరు ఎట్లా ఇచ్చేస్తారు? ఇప్పుడు మంచివాడు అన్నట్లేనా? అది ఆ విచారణ చేసేది ఏదో ఉత్తుత్తి విచారణనేనా? ఇది ప్రజల ప్రశ్న సార్. అంటే ప్రజలు కన్ఫ్యూజ్లో ఉండరు. ముఖ్యమంత్రి గారే ఇట్లా అనడము, వాళ్ళు అవినీతి చేసిండ్రు, దోచుకున్నారు, దొంగలు అని ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనడము, మళ్ళీ ఇప్పుడు అదే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారని ప్రజలకు మీరు చెప్తుంటే
దాని అర్థం ఎలా చేసుకోవాలో ప్రజలు తికమక పడుతున్నారు సార్. ఎలా చేసుకోవాలి దాని అర్థాన్ని? మీరే దొంగ అంటారు, మళ్ళీ మీరే ఇప్పుడు 15,000 రూపాయల 15,000 కోట్ల రూపాయల ఒప్పందంతో అతని దగ్గరనే మీరు ఒప్పందం గురించుకొని తెలంగాణ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు. అంటే దీనిలో ఏది నిజం అనుకోవాలి ప్రజలు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగేది ఉత్తుత్తి విచారణ, లేకుంటే నిజమైన విచారణ? ఆడ నిజంగా అవినీతి జరిగిందా జరిగిలేదా? ఇవి ప్రజలకు ప్రశ్నలు సార్. ఇవి అందరికి వస్తాయి ఈ ప్రశ్నలు సహజంగానే. అక్కడ జరిగింది నిజంగానా? ఇప్పుడు ప్రజాధనం వెచ్చించేగా సార్ విచారణ అధికారులతో ఇచ్చేసేది మొత్తం. అక్కడ నిజమైన అంటే ఏం జరగలేదా? ఇప్పుడు జరగనట్లేగా. ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే ఆ వ్యక్తి మంచివాడనే మీరు ఇప్పుడు 15,000 కోట్లతోనే ఒప్పందం చేసుకున్నారు తెలంగాణ తరపున. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మంచివాడే అయినట్లు కదా. అంటే ఇప్పుడు మీరు అన్న మాటలు నిజం కాదనా అర్థం? అంటే అక్కడ ఏం అవినీతి జరగలేదనా? 1,00,000 కోట్లు గతంలో మీరు మాట్లాడిన మాటలు అవి ఉత్తుత్తి మాటలేనా? అవి నిజమైన మాటలు కావా? ఇవి తెలంగాణ ప్రజల ప్రశ్నలు సార్. అంటే తికమక పడుతున్నారు మొత్తం. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా. ఈయన మెగా కృష్ణారెడ్డి గారు అన్ని పార్టీలకు పార్టీ ఫండ్స్ అందరికీ ఏర్పాటు చేసిండు మొత్తం. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా కాదు, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి, ఇంకా వేరు పార్టీలకు అందరికీ, ఆంధ్రాలో ఉన్న పార్టీలకు కూడా. పెద్దవాళ్ళు అయితే సార్ అందరినీ మేనేజ్ చేయొచ్చు అనేదేనా అర్థం? ఇది కన్ఫ్యూజ్ సార్. ఇది అంతే. తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది తెలంగాణ ప్రజల ప్రశ్ననే సార్. ఇది ఏది నిజం అనుకోవాలి? ఆ విచారణ నిజం అనుకోవాలా? ఈ ఒప్పందం చేసుకొని ఇతను మంచివాడు అని అనుకోవాలా? ఏది నిజం అనేది తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఒక దిక్కు విచారణ, ఒక దిక్కు ఒప్పందాలు. ఎలా సార్? ఎలా సాధ్యం ఇది? అదే తెలంగాణ ప్రజల తికమక గురించే ఆలోచించండి, వివరణ ఇవ్వండి. అది ఉత్తుత్తిదే ఏంటి అనేది.